వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నమస్తే శారదే దేవి సరస్వతిమతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్రः సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవः శౌర్యమార్కిः దీర్ఘాయుః సైంహికేయः విపులతరయశः కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. శ్రీ గురుభ్యో నమః. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 24వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి ముఖ్య పర్వదినాలు, అట్లాగే ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది గోచార రీత్యా అనేది తెలుసుకుందాం. ఈ వారం 27వ తారీఖున వినాయక చవితి పండుగ ఉంటూ ఉన్నది. ఆ పర్వదినాన అందరూ కూడా మట్టితో వినాయకుడిని చేసి షోడశోపచార పూజలు చేసి అష్టోత్తర పూజ కానీ లేదా సహస్రనామ అర్చన కానీ చేసి పత్రార్చన కూడా చేసి వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొంది చేసే ప్రతి పనికి కూడా మనకి ఆదౌ పూజ్యో గణాధిప అని చెప్పారు కాబట్టి విఘ్నాలు లేకుండా అన్ని పనులు కూడా సునాయాసంగా సాగాలి అనే అంశంతో మనకి ఈ వినాయక చతుర్థి ఏర్పడింది. కాబట్టి అందరూ కూడా ఆ వినాయకుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ శుభ నమస్కారం. ఈ వారం గోచారం పరిశీలిస్తే కనుక మనకి మిథున రాశిలో గురు సంచారం ఉంటూ ఉన్నది. అట్లాగే కర్కాటక రాశిలో శుక్రబుధుల యొక్క సంచారం, సింహరాశిలో రవి చంద్ర కేతువు యొక్క సంచారం ఉన్నది, కన్యా రాశిలో కుజ సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని వక్రించి సంచరిస్తూ ఉన్నారు. వారం ముఖ్యంగా రవిని ప్రధానాంశంగా చేసుకుని చెప్పడం జరుగుతూ ఉన్నది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి రవి సంచారం. ఆరోగ్యపరంగా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, ఆహార నియమం పాటిస్తూ ఉండాలి, ఒక సమయం, ఒక ప్రణాళిక, ఒక క్రమశిక్షణ అనేది బాగా అవసరం. ఉద్యోగ వ్యాపార అంశాలన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. తృతీయంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల కార్మికులందరికీ అట్లాగే కాయ కష్టం చేసుకుని పనిచేసే వారందరికీ కూడా చాలా మంచి కాలం. మీకు మంచి అవకాశాలు లభించడం, ఆదాయ మార్గాలు పెరగడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. పై అధికారులతో ఎటువంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా పనులన్నీ కూడా సాఫీగా సాగిపోతూ ఉంటాయి. రుణ సంబంధ వ్యవహారాలు, కోర్టు సంబంధిత వ్యవహారాలు, తోబుట్టులతో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సర్దుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా ఈ షష్టంలో గురు సంచారం వల్ల ఈ శత్రుబాధలన్నీ కూడా కొంత తగ్గుతూ ఉండటం అనేది జరుగుతుంది. అయితే విరుద్ధ ఆహార విహారాల వల్ల ఆరోగ్య విషయంలో మటుకు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. వారమంతాను కూడా అనుకూలత కొరకు రవి నిమిత్తంగా గోధుమలు దానం ఇవ్వండి. అట్లాగే ఎరుపు రంగు పూలతో శివుడికి కానీ మీ ఇష్టదైవానికి కానీ అర్చన చేయడం అనేది చాలా విశేషం.